Namaste, Vanakkam, Sat Shri Akal, Adab, how are you? కృష్ణవంశీస్ నక్షత్రం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, పాత్రికేయులకి, అభిమానులకి, సినీ ప్రేక్షకులకి, TV9, NTV, వనితా టీవీ మీ ఉదయభాను నమస్కరిస్తోంది అండ్ వెల్కమ్ చెప్తోంది. మీరందరూ రెడీయా? పాటల పండుగ మొదలెడదామా? నక్షత్రం పాటల పండుగ. ఓకే, విన్ 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 క్రియేషన్స్ అండ్ బుట్టబొమ్మ క్రియేషన్స్, ఈ రెండు క్రియేషన్స్ కలిసి ఒక బ్యూటిఫుల్ మూవీని మనకు అందిస్తున్నారండి. ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు గారు అండ్ వేణుగోపాల్ గారు, సజ్జు గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని, పోలీస్ అంటే ఏంటో మన గుండెల్లో, పోలీస్ అంటే కొందరికి భయం, కొందరికి రెస్పెక్ట్ అండి. బట్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళలో అట్లీస్ట్ ఒక 50% పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారండి. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్, ఒక బ్యూటిఫుల్ మూవీని మీకు అందిస్తున్నారు. అండ్ ఈ సినిమాలో ఒక్కరు కాదు, ఇద్దరు కదండి, ముగ్గురు సంగీత సారథ్యం వహించినటువంటి నక్షత్రాలు ఉన్నారు. ముగ్గురు సంగీతాన్ని అందించారు. ఒకరు భీమ్స్ గారు, మరొకరు భరత్ మధుసూదనన్ గారు అండ్ హరి గౌర గారు. అంటే జనరల్గా ఏ సినిమాకైనండి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. బట్ ఈ సినిమాకి ముగ్గురు. అంటే ఎంత కేర్ తీసుకున్నారు, మ్యూజిక్ ఎలా ఉండబోతుందో నేను మాటల్లో చెప్పాల్సిన పని లేదనుకుంటా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగో అదిరిపోతుంది, బికాజ్ ఇట్స్ కృష్ణవంశీ సర్స్ మూవీ కాబట్టి. సో 3 నక్షత్రాలు సంగీత సారథ్యం వహించాయి. ఇక ఈ నక్షత్రాన్ని సృష్టించింది ఎవరు? గులాబీతో దర్శకుడిగా తెరంగేట్రం చేసి 20 సంవత్సరాల్లో 20 సినిమాలు మనకు అందించి, దిస్ ఇస్ ద 20th ఫిల్మ్ ఆఫ్ కృష్ణవంశీ సార్ అండి. 20 సినిమాలు మనకు అందించి మనల్ని అందరినీ ప్రౌడ్ ఆడియన్సెస్ని చేసినటువంటి కృష్ణవంశీ గారు ఈ నక్షత్రాన్ని సృష్టించారండి. సో కృష్ణవంశీ గారి 20th ఫిల్మ్ ఇది నక్షత్రం. ఒక్కసారి మనసున్న ప్రతి ఒక్కరు, ఆయన సినిమాలు ఎంజాయ్ చేసి ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొరికితే వారికి ఆల్ ది బెస్ట్ చెప్తామండి. మరి ఈ నక్షత్రం సినిమాలో బోల్డ్ అని నక్షత్రాలు ఉన్నాయి. ఎవరి గురించి మొదలు చెప్పండి. నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరి గురించి మొదలు పెట్టాలో. సరే, ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేద్దాం. ఎస్, వెరీ ఎనర్జెటిక్. ప్రస్థానంతో తన ప్రయాణం మొదలైందండి. ప్రస్థానంతో ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి వర్సటైల్ అండ్ ఎనర్జెటిక్, బ్యూటిఫుల్, సెన్సిబుల్ మూవీస్ ఎన్నో చేశారు. ఒకవైపు తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా దడదడలాడిస్తున్నటువంటి సందీప్ కిషన్ వారొక నక్షత్రం. మరొక నక్షత్రం, ఒక ఇమాజినేషన్ అండి. ఒక ఊహల్లోకి వెళ్ళండి మీరు. అటువైపు మెగాస్టార్, ఇటువైపు పవర్ స్టార్. ఇద్దరిని కలిపి ఒక బొమ్మ బయటికి వస్తే ఎవరండి? మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గారి గురించి ఎవరిని అడిగినా ఒక్కటి ఖచ్చితంగా చెప్తారండి, మంచివాడు, 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 మంచివాడు. మరి ఆ మంచి కుర్రాడికి ఒకసారి గట్టిగా చెప్పట్లో. అండ్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారండి, రెజీనా కెసాండ్రా అండ్ ప్రజ్ఞా జైస్వాల్. మిగతా సినిమాల్లో ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఈ సినిమాల్లో మాత్రం కృష్ణవంశీ గారి హీరోయిన్స్ అండి. పెళ్లి కాని కుర్రాళ్ళందరూ అండి జనరల్గా వాళ్ళ మనసులో మాట ఏమంటారు, ఎలాంటి పెళ్లి కూతురు కావాలి నాయన అని అడిగితే కృష్ణవంశీ గారి సినిమాలో మురారిలో మన సొనాలి బింద్రే ఉండేది, చందమామలో కాజల్ ఉండేది అలా, లేదా గోవిందన్ అందరి వాడేలో కాజల్ ఉంది అలా, లేదా గులాబీలో వాట్ నాట్ అండి. సో అలా బ్యూటిఫుల్గా మనల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికి ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇక్కడికి కూడా రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. ఎనీవేస్, ఈవెంట్ అందంగా అద్భుతంగా మార్చాలి అంటే ముందుగా మనం స్టార్ట్ చేయాలి.